T20 World Cup 2026 లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ 1 మ్యాచ్ ప్రివ్యూ అయితే చూసుకుందాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్ అయితే ఈడెన్ గార్డెన్స్ లోని కోల్కతా స్టేడియం లో అయితే జరగబోతుంది. కోల్కతా స్టేడియం అనగానే మన అందరికీ తెలిసిందే, స్మాల్ బౌండరీస్ ఉంటాయి, మంచి బ్యాటింగ్ పిచ్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ టాస్ విన్ అయితే మాత్రం ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే బాగుంటది, చేజింగ్ అయితే ప్రిఫర్ చేయాలి, డ్యూ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. లాస్ట్ మ్యాచ్ ఇక్కడ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ జరిగింది. రెండు టీమ్స్ కూడా 190+ రన్స్ అయితే స్కోర్ చేసినాయి. కొంతవరకు డ్యూ ప్రభావం కూడా కనిపించింది ఆ మ్యాచ్ లో మనకి. ఈ రెండు టీమ్స్ కూడా ఒక్కసారి కూడా T20 వరల్డ్ కప్ ట్రోఫీని అయితే విన్ కాలేదు. సో రెండు టీమ్స్ లో ఒకే ఒక టీం కి అయితే ఛాన్స్ ఉంటుంది ఫైనల్ వెళ్ళి T20 వరల్డ్ కప్ విన్ అవ్వడానికి. సో రెండు టీమ్స్ లో మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్ కి అయితే వెళ్లే అవకాశం ఉంటుంది. అండ్ ఈ రెండు టీమ్స్ కూడా ఒకే గ్రూప్ నుంచి ఉన్నాయి. T20 వరల్డ్ కప్ లో గ్రూప్ ఆఫ్ డెత్ అయిన గ్రూప్ డి నుంచి. అండ్ గ్రూప్ స్టేజ్ లో ఆల్రెడీ రెండు టీమ్స్ కూడా అహ్మదాబాద్ లో మ్యాచ్ ఆడడం జరిగింది. అక్కడ 7 వికెట్స్ డిఫరెన్స్ తో సౌత్ ఆఫ్రికా అయితే మ్యాచ్ విన్ అవడం జరిగింది. అండ్ సౌత్ ఆఫ్రికాకు T20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ మీద మంచి రికార్డ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. T20 వరల్డ్ కప్ హిస్టరీలో 5 మ్యాచ్ ఆడితే 5 మ్యాచెస్ కూడా సౌత్ ఆఫ్రికానే విన్ అయింది. న్యూజిలాండ్ ఒక్కసారి కూడా సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధించలేదు T20 వరల్డ్ కప్ హిస్టరీలో. అండ్ ఈ 2026 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో చూసుకున్నా కానీ సౌత్ ఆఫ్రికా టీం అన్బీటెన్ ఉంది. 7 మ్యాచ్ ఆడితే 7 మ్యాచ్ అయితే విన్ అయ్యారు. అండ్ టీమ్ టు బీట్ గా ఉన్నారు ఈ టోర్నమెంట్ లో. అండ్ వన్ ఆఫ్ ది హాట్ ఫేవరెట్స్ గా కూడా చెప్పొచ్చు ట్రాఫీకి. అండ్ ఇంకా ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గురించి చూసుకుంటే వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే సూపర్ ఫామ్ లో ఉన్నారు. అండ్ సాలిడ్ మిల్ ఆర్డర్ ఉండడమే కాకుండా సూపర్ బౌలింగ్ కూడా ఉంది వాళ్ళకి. అండ్ వాళ్ళ కెప్టెన్ ఎడెన్ మార్క్రమ్ అయితే ఫామ్ ఆఫ్ హిస్ లైఫ్ లో ఉండడం చెప్పొచ్చు. అందరూ కూడా కేఎల్ రాహుల్ లాగా స్లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడతారు అనుకున్నారు మాత్రం, కానీ అటాకింగ్ గా మంచి రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. అండ్ లీడింగ్ రన్ స్కోరర్ కూడా ఉన్నారు సౌత్ ఆఫ్రికాకి. ఇక మిల్ ఆర్డర్ లో డేవిడ్ మిల్లర్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. బ్రేవిస్ గానీ స్టఫ్స్ గానీ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళ బౌలింగ్ లో మార్కో జెన్సన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు, పవర్ ప్లే లో వికెట్ తీస్తున్నాడు. రబాడో కూడా టోర్నమెంట్ ఎండ్కి వస్తున్న కొద్ది చాలా మంచి ఫామ్ లోకి వచ్చి తను కూడా మార్కో జెన్సన్ కి తోడైందని చెప్పొచ్చు. డెత్ లో గానీ పవర్ ప్లే లో గానీ. లుంగి ఎంగ్లీ తన స్లోవర్ వర్క్స్ తో చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో ఏ విధంగా చూసినా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే లేవు సౌత్ ఆఫ్రికాకి. కానీ ఒకే ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే నాకౌట్ మ్యాచెస్ లో కొంచెం తడబడడం జరుగుతుంది సౌత్ ఆఫ్రికా. సో ప్రెజర్ కి లొంగిపోయి మ్యాచ్ అయితే చేతులు ఎత్తేస్తారు. సో అలా జరగకుండా మంచిగా ఆడి నాకౌట్ ప్రెజర్ ని అధిగమించి ఫైనల్ కి వెళ్ళాలి. మరోవైపు న్యూజిలాండ్ చూసుకుంటే వాళ్ళేమీ తక్కువ కాదు, ఈ వరల్డ్ కప్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ సౌత్ ఆఫ్రికాతో లాస్ అయ్యారు తప్ప మిగతా అన్ని టీమ్స్ తో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు వాళ్ళు. వాళ్ళ బ్యాటింగ్ పవర్ అంతా టాప్ ఆర్డర్ లోనే ఉందని చెప్పొచ్చు. అటాకింగ్ స్టార్ట్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళకి. మిల్ ఆర్డర్ లో డారీ మిచెల్ వరల్డ్ కప్ ముందు చాలా మంచి ఫామ్ లో ఉన్నా కానీ ఈ వరల్డ్ కప్ లో అంత ఎఫెక్టివ్నెస్ అయితే చూపెట్టలేడు. తన ఇన్నింగ్స్ తోని గ్లెన్ ఫిలిప్స్ కూడా అంత పెద్ద నాక్స్ ఏం ఆడతలేడు. సో మార్క్ చాప్మెన్ కొన్ని మ్యాచ్ ఆడితే కొన్ని మ్యాచ్ ఆడతలేడు. కొన్ని బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు వాళ్ళకి. సో మ్యాచ్ లో బ్యాటింగ్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయాలి. బౌలింగ్ లో కూడా మంచి ఆప్షన్స్ ఉన్నప్పటికీ అంత ఎఫెక్టివ్ అయితే అనిపిస్తలేదు. కొంచెం ఎకనామికల్ గా వేయాలి, వికెట్ కూడా ఎక్కువ తీసుకోగలగాలి న్యూజిలాండ్ అయితే. అండ్ న్యూజిలాండ్ గురించి మనందరికీ తెలిసిందే, చివరి శ్వాస వరకు వాళ్ళు అయితే పోరాడడం అయితే జరుగుతుంది. అండ్ ఫీల్డింగ్ కూడా చాలా బాగా వేస్తారు. ఫీల్డింగ్ లోనే ఆల్మోస్ట్ 20+ రన్స్ అయితే సేవ్ చేస్తారు కాబట్టి సౌత్ ఆఫ్రికాకి అయితే అంత ఈజీ ఉండదు ఈ మ్యాచ్ అయితే. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ అయితే T20 వరల్డ్ కప్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.